హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 ఎగ్జామినేషన్ రాసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులు అండ్ వాళ్ళ పేరెంట్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రిజల్ట్స్ గురించి టెన్షన్ పడకండి, అనుకున్న టైంకి వస్తుంది. కానీ రిజల్ట్స్ తర్వాతనే అసలైన టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎగ్జామినేషన్ రాసి మంచి ర్యాంక్ సాధించడం ఒక 50% అయితే నెక్స్ట్ 50% అనేది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం. ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ముందు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకు కామన్ కౌన్సిలింగ్ ఉంటుందా, స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుందా అనేది ఒక క్లారిటీ లేదు. అందుకే కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ చేయట్లేదు. కానీ ఏ కౌన్సిలింగ్ జరిగినా కూడా మీకు ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే చాలా ముఖ్యం. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ లో ఏ డాక్యుమెంట్ ఒకవేళ మిస్ అయినా మీరు కౌన్సిలింగ్ లో ఇబ్బందులు అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. నేను ఒక్కొక్క డాక్యుమెంట్ సంబంధించిన ఎక్స్పైరీ డేట్ అండ్ ప్రతి డాక్యుమెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది జస్ట్ నాకు అర్థమవుతుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. మరెన్నో టాపిక్స్ అనేవి నేను మీకు వీడియో రూపంలో తీసుకుని వస్తాను. అండ్ నీట్ యూజీ రిలేటెడ్ ఎలాంటి కంటెంట్ అయినా మన ఛానల్ నుంచి ఉంటుంది కాబట్టి ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ సార్ మాకు ఇప్పటివరకు కౌన్సిలింగ్ రిలేటెడ్ ఎలాంటిది తెలియదు, మాకు భయం వేస్తుంది, మేము మంచి కాలేజీలోకి వెళ్ళాలనుకుంటున్నాము, మాకు గైడెన్స్ కావాలి, మీతో మాట్లాడాలనుకుంటున్నామని ఎవరైనా అనుకొని పర్సనల్గా గైడెన్స్ తీసుకోవాలి, పర్సనల్గా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, 7893947888 నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్నైనా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? మెంటర్షిప్ కోసం. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా? మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది మెంటర్షిప్ కోసం 1000 రూపీస్ పే చేసి మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, పర్సనల్ మొబైల్ నెంబర్ ఇస్తాము, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. కంప్లీట్లీ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు హెల్ప్ చేస్తాము. ఓకేనా? 2023లో చాలా మంది స్టూడెంట్స్ గైడ్ చేస్తాము. మీకు గైడెన్స్ ఇస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఒక మెంటర్ని చూస్ చేసుకునేటప్పుడు వీడు మనకు హెల్ప్ చేస్తారా లేదా అనేది పర్టికులర్గా ఆలోచించి మరి డెసిషన్ అయితే తీసుకోండి. బయట ఎక్కడ ఏ కన్సల్టేషన్స్కి 10,000, 20,000, 30,000 అలాంటివి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే? మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో గ్రూప్లో ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నేను ఒక్కొక్క డాక్యుమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది నీట్ ర్యాంక్ కార్డ్. మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు నీట్ ర్యాంక్ కార్డ్ అనేది ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ప్రతి ఒక్క నీట్ స్టూడెంట్, క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ర్యాంక్ కార్డ్ తర్వాత అడ్మిట్ కార్డ్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. దాని తర్వాత ఓకేనా, మీరు అప్లికేషన్ చేయడానికి, కౌన్సిలింగ్కి అప్లికేషన్ చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసరికి ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో. స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, ఐసిఎస్సి అయితే ఐసిఎస్సి. మీకు ఎస్ఎస్సి మెమో కావాలి. దాని తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. కొంతమందికి లాంగ్ మెమోస్ ఉంటాయి డ్రాపర్స్కి, అండ్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి షార్ట్ మెమోస్ ఉంటాయి. షార్ట్ మెమో కూడా ఉన్నా కూడా పర్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, ఓకేనా, ఇది ఉంటేనే మీకు సీట్ వస్తుంది. ఓకేనా? స్టడీ అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్. స్టడీ కానీ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కానీ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఓకేనా? 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీ అండి. ఓకేనా? మ్యాండేటరీగా ఈ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సార్ నాకు 1st క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది, పర్లేదు. 6th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఉంది, పర్లేదు. కానీ ఒక్క 6th క్లాస్ మిస్ అయినా కూడా మీరు అప్లికేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. టీసీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ టీసీ. మనకి ఎండింగ్ అకాడమిక్ ఇయర్ నీట్కి కావాల్సింది 12th క్లాస్ కాబట్టి ఇంటర్మీడియట్ టీసీ ఉండాలి. కొంతమంది డ్రాపర్స్ ఉంటారు, అన్న నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను, లేకపోతే ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను, మరి నా పరిస్థితి ఏంటంటే డిస్కంటిన్యూషన్ టీసీ ఉంటుంది. డిగ్రీ చదివినా మీరు ఇంకేదైనా కోర్స్ చదివినా ఆ కోర్సుని డిస్కంటిన్యూషన్ టీసీ ఇస్తారు. ఆ టీసీ కూడా మీకు వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఫాదర్ నేమ్. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీలలో ఎవరైతే బీసీఏ, బీసీడీఈ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లాస్ట్ 3 ఇయర్స్. ఓకేనా? లాస్ట్ 3 ఇయర్స్ 2021లో తీసుకున్నైనా పర్లేదు, 2022లో తీసుకున్నైనా పర్లేదు. కానీ టైం ఉంది కాబట్టి న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఓసీ వాళ్ళకి ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండదు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ తెలంగాణలో అయితే 1.5 lakh మనకు రూరల్లో. ఓకేనా? 2 lakhs అర్బన్లో ఉండాలి. ఓకేనా? ఓసీ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే కంప్లీట్లీ 2 lakhs బిలో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి.
అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2024లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉండాలి. ఓకేనా సార్ మాకు లేదు, మా ఇన్కమ్ అనేది అబౌవ్ 2 lakhs ఉంది, అవసరం లేదు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం. ఆధార్ కార్డులో కొంతమంది సార్ మాది ఏపీ, లేకపోతే మేము తెలంగాణలో ఉంటాము, మా అడ్రస్ ఏమో తెలంగాణలో ఉంది, మేము ఏపీలో పార్టిసిపేట్ చేయవచ్చా? ఆధార్ కార్డ్ అనేది జస్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే. మీ అడ్రస్ ఎక్కడున్నా కూడా సో వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళకి అవసరం అనేది లేదు. సో వీటితో పాటు సో గ్యాప్ సర్టిఫికేట్, ఎవరికైనా గ్యాప్ ఉంటే ఓకేనా, ఇంటర్మీడియట్ తర్వాత డ్రాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్. అండ్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ నేను చెప్తా ఉన్నాను చూడండి. బీసీఈ వాళ్ళకి మైనారిటీ డాక్యుమెంట్ ఓకేనా, 2 ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ డాక్యుమెంట్ ఓకేనా. సో 3 పిహెచ్సి వాళ్ళకి ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఓకేనా. 4 క్యాప్ వాళ్ళకి క్యాప్ సర్టిఫికేట్ ఓకేనా. సో స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాగా ఇంకొక డాక్యుమెంట్ ఉంటుంది, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఓకేనా. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చదువుకున్న ఏ క్యాండిడేట్కి కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కాకుండా మీరు అదర్ స్టేట్ లో కనుక ఇప్పుడు పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ చదివినట్లయితే వాళ్ళ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి అయ్యి ఉంటే అప్పుడు మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చదువుకున్న ఏ క్యాండిడేట్ కి కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. అండ్ కొంతమంది మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు, ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు ఓకేనా. దాంతోపాటు డొమిసైల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. సో మైగ్రేషన్ కానీ డొమిసైల్ కానీ మీకు ఎప్పుడు అవసరం అవుతుంది అంటే మీరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్ లో కనుక వెళ్ళినట్లయితే మన హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి అదర్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డుకి మీరు వెళ్తున్నారు కాబట్టి ఓకేనా, అదర్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డుకి వెళ్తున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఓకేనా, అండ్ అప్పుడు మీకు డొమిసైల్ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. అంతేగాని మ్యాండేటరీ డొమిసైల్ అని మైగ్రేషన్ సర్టిఫికేట్ అని మ్యాండేటరీగా అవసరం అయితే లేదు ఓకేనా. సో ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నేను చెప్పే వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా, మీకు యూస్ఫుల్ గా ఉన్నాయా లేదని ఒక కామెంట్ చేయండి. వీలైతే వీడియోస్ ని షేర్ చేయండి. సో నాకు తెలిసి కొంతమంది ఏదో రిపోర్ట్ చేస్తా ఉన్నట్టున్నారు ఛానల్, ఎందుకంటే వీడియోస్ అనేవి రీచ్ లోకి వెళ్ళట్లేదు, డౌన్ అయిపోతా ఉన్నాయి. మీరు ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే మళ్ళీ వీడియోస్ అనేవి యూస్ఫుల్ వీడియోస్ అనేవి చాలా మంది స్టూడెంట్స్కి వెళ్తాయి. కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. నా మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా సో షేర్ చేయడానికి ఎందుకు అంటే మీరు ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్ళొద్దు, మాకు మాత్రమే తెలుసు అనుకోవాలి అని అనుకోకండి. వీలైనంత మందికి షేర్ చేయండి. మనకు తెలిసిన ఎడ్యుకేషన్ ని నలుగురితో పంచుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.